ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఫ్యాన్స్ వెయిటింగ్, వాళ్ళతో పాటు ఈక్వల్గా టిల్లు సీక్వెల్ ఎప్పుడు అన్న న్యూస్ ఈక్వల్గా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఎప్పుడో లాస్ట్ ఇయరే మార్చ్లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్. ఆహా, ఆ మాట మీద టిల్లు ఎట్టూ నిలబడలేదు. లాస్ట్ టైం ఈ మధ్య కనిపించినప్పుడు చెప్పినప్పుడు కూడా ఈ సినిమాని ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి కల్లా రిలీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఆ మాట కూడా తప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ అసలు డీజే టిల్లు సీక్వెల్ వస్తుందా రాదా? సీక్వెల్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది బాహుబలి 2, KGF 2 లాంటి మూవీస్ లైవ్ లో చూపించాయి. మరి ఆ రేంజ్ సినిమా కాకపోయినా డీజే టిల్లు సీక్వెల్ పై కూడా టాలీవుడ్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ సీక్వెల్ మాత్రం డేట్స్ మీద డేట్స్ మారుతూ పోతోంది. అన్నీ కుదిరి ఉంటే లాస్ట్ ఇయర్ మార్చిలోనే రిలీజ్ కావాలి డీజే టిల్లు సీక్వెల్. 10 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు. ప్రతిసారి ఒక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, పోస్టర్ కూడా విడుదల చేయడం, ఛాన్స్ ఉన్నప్పుడు సింగిల్ యూట్యూబ్లోకి వదలడం, ఇది టిల్లు చేసే పని. రిలీజ్ డేటుకు మాత్రం కట్టుబడి ఉండటం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సింది టిల్లు స్క్వేర్ మూవీ. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టిల్లు సీక్వెల్ నిర్మాత సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో రిలీజ్ కావలసిన ఈగల్ ఫిబ్రవరి 9న పోస్ట్ పోన్ అయింది. సో ఇటు గుంటూరు కారం, అటు ఈగల్ నిర్మాతకు ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. అలా ఈగల్ ఎంట్రీ కోసం టిల్లు తన రిలీజ్ డేట్ త్యాగం చేయాల్సి వచ్చింది.